పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మకుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ఇంకా ఉదయం నుండి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే కూడా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి నేపథ్యంలోనే ఇరుకులపాయలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కూడా ఆయన రోడ్డు మార్గం గుండా గ్రామవాసులందరినీ కూడా పలకరిస్తూ అభివాదం చేస్తూ కూడా ఇటు అంబకంపల్లి చెరువు వద్దకి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు మనము లైవ్ లో చూస్తున్నాం. ఎటు చూసినా కూడా జగన్ ప్రయాణిస్తున్నటువంటి మొత్తం రోడ్డు మార్గం మొత్తం కూడా గ్రామస్తులు వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ఒకసారి తమ అభిమాన నేతని కలారా చూడడానికి, అదేవిధంగా పులివెందుల మండలంలో ఉండేటువంటి యావత్ గ్రామాల్లో ప్రజా సమస్యలను తమ నేతకు తమ నోటి వెంట తెలియజేయడానికి కూడా గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు వైపుకు చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రతి చోట కూడా క్యాన్వాయ్ కదలడానికి కూడా చాలా ఆలస్యంగా ఉంది. అయితే అలా వస్తున్నటువంటి ప్రజలను వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా దానిపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడాన్ని కూడా మనం చూసాము. ఒకవైపు పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉల్లి పంట, అదేవిధంగా చీనీ పంటకు సంబంధించినటువంటి ధరలు, అదేవిధంగా వాటి కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకి తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు కావచ్చు, అదేవిధంగా తిరిగి అధికారంలోకి వస్తే భరోసా కల్పించే విధంగా, అదేవిధంగా ప్రస్తుత అధికార పార్టీ పైన చేస్తున్నటువంటి అన్యాయము, రైతులకు చేస్తున్నటువంటి ఏమి మేలు లేదని చెప్పి ఆయన తెలియజేయడంతో పాటు అలా ముందుకు సాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇటు నల్లపురెడ్డి గ్రామ ప్రజలకు ఏదైతే మొన్న జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఇటు అధికార పార్టీ దొంగ ఓట్లకు పాల్పడి గ్రామంలో ఉండేటువంటి ఓటర్లను స్వచ్ఛందంగా ఓటు వేయనీయకుండా రిగ్గింగ్కి పాల్పడ్డారు, ఏ విధంగా ఓటర్ స్లిప్లను లాక్కున్నారు, తమని ఏ విధంగా గ్రామంలోని నిర్బంధించి ఇంటి నుంచి కూడా బయటికి రానియకుండా ఇటు ప్రైవేటుకి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా ఇటు గ్రామాల్లోకి చొరబడ్డం, ఇతర నియోజకవర్గాల నుంచి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులను, నేతలను పెద్ద ఎత్తున తమ గ్రామాల్లోకి తరలించి తమని ఇంట్లోనే లాక్ చేసి ఈ విధంగా ఓటర్ స్లిప్పులు లాక్కుని దొంగ ఓట్లకి పాల్పడినటువంటి ఘటన పైన నల్లపురెడ్డి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఫిర్యాదుగా కూడా తెలిపినటువంటి పరిస్థితి. దానిపైన కూడా ఆయన పోలీసు యంత్రాంగం తీరు, అదేవిధంగా అధికార పార్టీ చేసినటువంటి ఆగడాలు కావచ్చు, ఆనాడు జరిగినటువంటి పోలింగ్ రోజు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళకి గుర్తు చేయడంతో పాటు మరోసారి ఇలాంటి పరిస్థితులు అధికార పార్టీ చేపడితే చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుందని చెప్పి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ ఇటు ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి భరోసా ఇస్తూ ఆ కాన్వాయ్ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. దగ్గరగా కూడా అంటే అంబకము గ్రామానికి సంబంధించి ఇప్పటికే చాలా గడిచిన కొన్ని ఏళ్లుగా ఇక్కడైతే మాత్రము భూగర్భ జలాలు లేకపోవడంతో సాగునీటికి, త్రాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి లింగాల మండలానికి సంబంధించినటువంటి గ్రామాలందరికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం కల్పించడానికే ఇటు 14 ఎకరాలు రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసి వారికి నష్టపరిహారం చెల్లించి ఎంపీ నిధుల గుండా ఒక చెరువునే తవ్వించినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని చెప్పాలి. ఈ చెరువుని తవ్వడంతో పాటు దాదాపు 5 కిలోమీటర్ల మేర హిరోజుపురంలో ఉండేటువంటి చెరువులో ఉండేటువంటి వాటర్ ని ఇటు
పైప్ లైన్ లో గుండా ఈ అంబకంపల్లి చెరువుకి తరలించేటువంటి ఏర్పాటును అంటే 2 మోటార్లను ఉపయోగిస్తూ భారీ పైప్ లైన్ల ద్వారా ఆ వాటర్ ని ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ల అభివృద్ధి కోసము ఈ చెరువుకు తరలించడం, ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ చెరువులో పూర్తి రోజులు కూడా నీళ్లు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టడం. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.